అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ అయితే వెలువడిందండి. ఎప్పుడు ఈ డబ్బులు విడుదల కాబోతున్నాయి? అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ డబ్బులు రిలీజ్ అవ్వాలి అంటే రైతన్నలందరూ ఒక పని ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది అని అయితే చెప్పడం జరిగిందండి. ఆ పని ఏంటి? రైతన్నలందరూ ఈ మూడో విడతకు సంబంధించిన 6,000 రూపాయలు పొందడం కోసం ఏమేమి చేయాల్సి ఉంటుంది? లిస్టులో మీ పేరు ఎలా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది? ఈ విధంగా చాలా విషయాలు మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ కోసం ఎదురు చూస్తున్న రైతన్నలకు ఒక భారీ శుభవార్తనైతే వినిపించిందండి మన రాష్ట్ర ప్రభుత్వం. అతి త్వరలో ఈ అన్నదాత సుఖీభావ డబ్బులు అయితే విడుదల కాబోతున్నట్టుగా మనకు చెప్పడం జరిగింది. మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు బడ్జెట్ సమావేశాల్లో చెప్పడం అయితే జరిగిందనమాట. 6,600 కోట్ల రూపాయలని అన్నదాత సుఖీభావ పథకం కోసం వెచ్చిస్తున్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ఇది 5,000 కోట్ల రూపాయలు, గత సంవత్సరం కన్నా 5,000 కోట్ల రూపాయలు ఎక్కువ. అంటే ఈ 5,000 కోట్ల రూపాయలు కౌలు రైతులకైతే ఇవ్వడం జరుగుతుందన్నమాట. కౌలు రైతులు అందరూ ఎదురు చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు అన్నదాత సుఖీభావ పథకం వాళ్ళకు వస్తుందా అని అయితే ఎదురు చూడడం జరుగుతోంది. కాబట్టి కౌలు రైతులకి ఈ డబ్బుల్ని విడుదల చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందండి. ఈ డబ్బులు వచ్చేసి మనకు మార్చి నెలలో మొదటి వారంలో అయితే విడుదల కాబోతున్నాయండి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు కూడా అప్పుడే విడుదలవుతాయి. మనకు కౌలు రైతులకి డబ్బుల్ని వేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం లేట్ చేయడం జరుగుతుందన్నమాట. కౌలు రైతులకు మొదటి 2 విడతల్లో ఏమాత్రం డబ్బులు ఇవ్వలేదు గవర్నమెంట్. అయితే ఈ విడత మూడో విడతకు సంబంధించి డబ్బులు అయితే ఇవ్వాలి అని చెప్పేసి సదుద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తోందన్నమాట. మొత్తంగా 20,000 రూపాయలు కౌలు రైతులకు రాబోతున్నాయండి. ఇక మొత్తం 20,000 రూపాయల్లో ఇప్పటికే మిగిలిన రైతులకి 14,000 రూపాయలు చేరిపోయిందనమాట. ఈ 14,000 రూపాయల్లో మొదటి విడతలో 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఉంది, 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉంది. అలాగే ఇది ఆగస్టు నెల 2025లో ప్రారంభమైందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి రెండవ విడత నవంబర్లో ప్రారంభమైంది. నవంబర్ 2025లో రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు వాటా ఇచ్చింది, 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఈ విధంగా పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ కలిపి 14,000 రూపాయలు ఇప్పటికే రైతులకు చేరిపోయిందనమాట. ఇక మిగిలిన 6,000 రూపాయల్లో 4,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది, కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంది. ఈ 2,000 మరియు 6,000 మనకు మార్చి నెల మొదటి వారంలో అయితే ఇవ్వబోతున్నారండి. మార్చి నెలలో ఖచ్చితంగా మరితే విడుదల కాబోతున్నాయండి. ప్రభుత్వం ప్రతి 4 నెలలకు ఒకసారి ఒక విడత డబ్బులను అయితే విడుదల చేస్తోంది. నవంబర్ నెల 2025లో రెండవ విడత అన్నదాత సుఖీభవ మరియు 21వ విడత పీఎం కిసాన్ డబ్బులు విడుదలయ్యాయి. ఇప్పుడు అన్నదాత సుఖీభవ మూడవ విడత మరియు పీఎం కిసాన్ 22వ విడత ఎప్పుడు రిలీజ్ అవుతాయి? ఖచ్చితంగా లెక్క చూసుకుంటే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 4 నెలలు పూర్తయ్యాయి. ఇక మార్చి నెలలో ఖచ్చితంగా అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మార్చి నెల మొదటి వారంలో ఖచ్చితంగా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. రైతన్నలందరూ సిద్ధంగా ఉండండి. మీకు ఏం చేయాలి, మీకు డబ్బులు రావాలంటే ముందుగా ఈకేవైసీ ప్రక్రియను అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈకేవైసీ లేని రైతులకు పీఎం కిసాన్ డబ్బులు కానీ అన్నదాత సుఖీభావ డబ్బులు కానీ పడడం జరగదండి. చాలామంది రైతులు ఇప్పటికీ ఇంకా ఈకేవైసీ చేసుకోలేదు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అయితే చెబుతోందన్నమాట. ఈకేవైసీ ఉన్న రైతులకు మాత్రమే ప్రభుత్వ పథకాలు వస్తాయి అని అయితే స్పష్టంగా చెబుతోంది. అయినప్పటికీ రైతన్నలు ఇంకా ఈకేవైసీ చేయించుకోలేదండి. ఇంకా నెక్స్ట్ ఎన్పిసిఐ లింకింగ్ కూడా ఖచ్చితంగా చేసుకొని ఉండాలండి. ఎన్పిసిఐ లింకింగ్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింకింగ్ అంటారు. ఇది మన ఆధార్ కార్డుకు లింక్ అయి ఉన్న ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉంటుందో ఆ అకౌంట్లో డబ్బులు పడాలి అంటే మనకి ఎన్పిసిఐ లింకింగ్ అనేది తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు ఖచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుందండి. ఇక మూడవది తప్పనిసరి అయిన విషయం ఏంటి అంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అండి. ఈ రైతు విశిష్ట సంఖ్యను మనకు ఇంట్రడ్యూస్ చేసిందనమాట కేంద్ర ప్రభుత్వం. ఎలాగైతే ఇప్పుడు మనకు ఆధార్ కార్డ్ నంబర్ ఉందో అలాగే ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని కూడా ఇవ్వడం జరుగుతోంది. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ఉన్న వాళ్ళకు మాత్రమే నెక్స్ట్ టైం నుంచి ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే చేయించుకోండి. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి చేయించుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళాలండి. అక్కడ వ్యవసాయ సహాయకుల్ని కలవాల్సి ఉంటుంది.
వ్యవసాయ సహాయకులను కలిసినట్టయితే మీ పట్టాదారు పాస్ పుస్తకము, మీ ఆధార్ కార్డు, అలాగే మీ ఆధార్కి లింక్ అయిన మొబైల్ నంబరు తీసుకెళ్ళినట్టయితే మీకు ఓటీపీ రావడం జరుగుతుంది. ఈ ఓటీపీలో మీకు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి నంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడితో మీరు మీ వచ్చేసారి నుంచి అన్నదాత సుఖీభవ డబ్బులు కానీ, పంట నష్టం జరిగినప్పుడు పంట నష్టపరిహారం డబ్బులు కానీ పొందే అవకాశం అయితే ఉంటుందండి. అయితే ఈ పంట నష్టపోయినప్పుడు ప్రభుత్వం ఇవ్వాలి అంటే ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని ఆధారంగా తీసుకుని ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఎలాగైతే ఆధార్ కార్డుతో మనము ప్రతిదీ లింక్ అయిందో లేదో ఎలా చూసుకుంటున్నామో, అంటే మనకు ఏది కొన్నా మనము ఆధార్ కార్డుతో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ రైతన్నలకు ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో రైతన్నలందరికీ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి సేమ్ ఆధార్ కార్డ్ లాగానే ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇక రైతన్నలందరికీ పంట నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీని అయితే ఇవ్వడం జరుగుతుందండి. వాళ్ళు వేసిన పంటను బట్టి వాళ్ళకు వచ్చిన నష్టాన్ని బట్టి ఈ నష్టపరిహారాన్ని ఇవ్వడం జరుగుతుందన్నమాట. హెక్టార్కు కనిష్టంగా 10,000 నుంచి గరిష్టంగా 50,000 మధ్యనైతే ఇవ్వడం జరుగుతోంది. ఈ విధంగా మనకు ప్రభుత్వం ఎంతో సాయం అయితే చేస్తుందన్నమాట. వరి వాణిజ్య పంటలకు సంబంధించి నష్టపరిహారాన్ని ఇస్తోంది. ఇంకా కడప, కర్నూలు జిల్లాల్లో ఉల్లి రైతులకు నష్టపరిహారంగా ఇవ్వడం జరిగిందనమాట. మొత్తంగా 128.33 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది. హెక్టార్కు 50,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది. ఉల్లి రైతులకు 37,752 మంది ఉల్లి రైతులకు లబ్ధి అయితే చేకూరడం జరిగిందండి. ఈ విధంగా మన ప్రభుత్వం ఎంతో సహాయం చేస్తోందన్నమాట రైతన్నలందరికీ. రైతులను ఆదుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తోందన్నమాట. ఈ అన్నదాత సుఖీభవ 3వ విడత 6,000 రూపాయలను కూడా అతి త్వరలోనే మనకు విడుదల చేయబోతున్నారు. మనకు మొదటి విడత 2వ విడత 2025లో అయితే విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు 3వ విడత వచ్చేసి మార్చి నెల మొదటి వారంలో అయితే విడుదల చేయబోతున్నారు. అయితే కౌలు రైతులకు 20,000 రూపాయలు రావాలి అంటే CCRC కార్డ్స్ ఖచ్చితంగా కలిగి ఉండాలండి. CCRC కార్డ్స్ అంటే కౌలు రైతు గుర్తింపు కార్డులు అనమాట. ఈ కార్డులు ఉన్న వాళ్ళకు మాత్రమే కౌలు రైతులుగా గుర్తించడం జరుగుతుంది. వాళ్ళకు మాత్రమే 20,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. కాబట్టి CCRC కార్డ్స్ అనేవి కూడా ప్రభుత్వం చేయించుకోవాలి అని అయితే చెబుతోందండి. ఇక ప్రతిసారి మనకు ఎప్పుడైతే డబ్బులు విడుదల చేస్తుందో అప్పుడు రీవెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. ఈ రీవెరిఫికేషన్లో రైతు బ్రతికే ఉన్నాడా లేదా అని ప్రభుత్వం నిర్ధారణ చేసుకుంటుంది. ఈ రీవెరిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం విడివిడిగా చేపట్టడం జరుగుతుందన్నమాట. ఈ ఈకేవైసీ ప్రక్రియను కూడా ఖచ్చితంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ రీవెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్నమాట. ఇక కొత్తగా అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు తీసుకెళ్ళినట్టయితే రైతు భరోసా కేంద్రాలకి అక్కడ అన్నదాత సుఖీభవకు అప్లై చేసుకోవచ్చండి. ఇక PM కిసాన్కి అయితే pmkisan.gov.in వెబ్సైట్లో న్యూ రిజిస్ట్రేషన్ ద్వారా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇదండి అన్నదాత సుఖీభవ మరియు PM కిసాన్కి సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది. హైప్ బటన్ పైన క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.